కాదర్బాబు మెట్టలో ఇక్కడ అలపెన్నుకొని అన్నదాత అంటారు కాబట్టి ఈ అన్నదాతగా ఏం చేస్తున్నారు, అసలు ఇక్కడ ఎంతమంది వృద్ధాశ్రమం, ఈ వృద్ధాశ్రమంలో ఎంతమంది ఉన్నారు ఏంటి అనేది కూడా ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ అసలు ఖలీల్ గారితో అసలు ఈ చూస్తుంటే ఒక పేమెంట్ చేసే వృద్ధాశ్రమాలు ఉంటాయి. ఆ వృద్ధాశ్రమం తలదన్నెలా ఉన్నాయి. అసలు ఈ వృద్ధాశ్రమం యొక్క ప్రత్యేకత ఏంటి అనేది మనం ఖలీల్ గారి మాటల్లో తెలుసుకుందాం. మరియు ఇక్కడ ఉన్న వృద్ధాశ్రమంలో ఉన్న ప్రజలతో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో ఖలీల్ గారు, అసలు ఈ వృద్ధాశ్రమం చూస్తుంటే చాలా స్పిరిచువల్గా, ప్రశాంతంగా, గ్రీనరీలో ఉంది. అసలు ఇలా స్థాపించడానికి ప్రధాన ఉద్దేశం ఏంటండి? అంటే ముఖ్యంగా మా తండ్రి గారి మార్గం ఉండేది. 70 సంవత్సరాలు విశ్రాంత నిరంతర సేవలు అందించిన ఒక గొప్ప మహాత్ముడు మా తండ్రి గారు. అంటే ఈ క్షేత్రం ఖాదర్ బాబా పరమపావన పుణ్యక్షేత్రం. వారి శిష్యులు మా నాన్నగారు ఖాజా మొహమ్మద్ అతావుల్లా షా తాజ్ ఖాద్రీ బాబా వారు. వీరు నిరంతరం చేసిన సేవలు, వారి సేవల్లో ఒక విభాగమే ఈ వృద్ధాశ్రమం. వృద్ధాశ్రమాలు దాదాపు కమర్షియలైజ్ అయిపోయి ఉన్నాయి. అంటే కొన్ని పూర్తి సంపూర్ణ సేవలు అందిస్తున్నాయి, కొన్ని పూర్తిగా కమర్షియల్ అయిపోయి ఉన్నాయి. మాది సేవా విభాగం కాబట్టి మేము అంటే ఇక్కడ వచ్చిన ప్రతి అనాథలో మా ఖాదర్ బాబా గారిని చూస్తాం, మేము దైవాన్ని చూస్తాం. అందుకని మాకు ఫీజులతో ఏం పని లేదు, మేము హృదయపూర్వక సేవలు అందిస్తాం. మాకు ఒక అనాథ వచ్చాయంటే దైవం వచ్చినట్టు భావిస్తాం మేము. చూస్తుంటే ఇక్కడ గ్రీనరీ కానీ, ఇక్కడ ఉన్న స్పెషాలిటీస్ కానీ అది చాలా, మనం నెలకు వచ్చేసి 30-40 మంది. అవును. అది కాకుండా అసలు మీరు ఇంత సేవాభావంతో ఎలా ముందుకు వెళ్తున్నారు ఏంటనేది కూడా ప్రజలకు తెలియజేయాలి కదా. అది ఇప్పుడు ఇది ఒక గొప్ప పుణ్యక్షేత్రం. ఇది ప్రపంచవ్యాప్తంగా ఇక్కడ వస్తే స్వస్థత వస్తుంది. స్వస్థత, పూర్తి ఆరోగ్యం, సంపూర్ణ ఆరోగ్యంతో వెళ్తాం. మానసికంగా బలంగా ఉంటాం. మంచి మార్గంలో నడుస్తాం. దైవ మార్గంలో అనేక శుభాలు, అనేక మంచి కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్ళిపోతుంది వస్తారు భక్తులు చాలా మంది. అలానే సక్సెస్ అవుతున్నారు. అలానే ఇక్కడికి వచ్చిన అనారోగ్యంతో ఉన్న అనాథలు కూడా మా దగ్గరకు వచ్చిన 1 నెల 2 నెలల్లో బలంగా తయారవుతారు. అంటే ఇక్కడ వాతావరణం, అంటే ఈ క్షేత్రం యొక్క మహిమ, ఇక్కడ వాతావరణం, ఇక్కడ ఫుడ్ కానివ్వండి, వాళ్ళు బలంగా తయారవుతారు. మేము మా దగ్గర వచ్చేటప్పుడు 1 నెల రోజులు ఉంటారేమో అనుకుంటాం, కానీ వాళ్ళు 10 ఏళ్ళు మా దగ్గర బ్రహ్మాండంగా హెల్తీగా ఉండి మా చేతుల్లోనే వెళ్ళిపోతారు. ఇక్కడ చూస్తుంటే కుక్కలు కానీ, అసలు పిల్లలు మొత్తం ఉన్నారు కదా. అసలు మనుషులతో పాటు మూగ జీవాలు కూడా మీరు ప్రాణం పోస్తున్నారు. అవును. ఇక్కడ కుల మతాలు తావులేదండి. ఇక్కడ వారు హిందువులు అయితే హిందూ మతాన్ని, క్రిస్టియన్ అయితే వారి మతాన్ని, ఇస్లాం అయితే వారి మతాన్ని, అసలు పూర్తిగా వాళ్ళు దాంట్లో ఉంటారు. వాళ్ళని ఎవరిని ఎటువంటి డైవర్షన్ చేయడం కానీ, ఇది చేయమని చెప్పడం కానీ ఉండదు. వారి మనసుకు ఏది నచ్చితే అది చేసుకోవచ్చు. చివరి జీవితం మాత్రం ఎవరి ఆచారాల ప్రకారం వాళ్ళకి పూర్తి చేస్తాం. ఎవరి ఆచార ప్రకారం మీరు ఇక్కడ చేస్తాం. అస్సలు అది ఏదన్నా మీ మార్గదర్శనానికి ప్రతి ఒక్కరు ఫిదా అవుతారు. నేను కూడా దానికి ఫిదా అయ్యాను అనమాట. సరే, మీ ఆశ్రమం అనేది ఒకసారి చూసి. ఖలీల్ గారు, ఇక్కడ మీరు ఇంకా ఎంతమంది వచ్చినా ఇంకా పెట్టుకోవడానికి కూడా రెడీగా ఉన్నారు? ఎంతమంది వచ్చినా మేము రెడీగా ఉన్నాం. ఇప్పుడు 10 మంది వచ్చినా, 5 నెలలు వచ్చినా, 2 నెలలు ఉన్నా, అలా పిల్లలు ఉన్నా కూడా కొంతమంది చూడట్లేదు, అందుకని చెప్పేసి మీరు ఇక్కడ వచ్చామని అంటున్నారు. అసలు మీరు వాళ్ళు చెప్తుంటే మా కన్నీరు మాకే వచ్చేస్తాను అనమాట. కొన్ని విషయాలు ఏంటంటే, వాళ్ళు మాకు తండ్రితో సమానం, నా అన్నయ్యతో సమానం, మా బంధువులతో సమానం, లేకపోతే నా కొడుకుతో సమానం అన్నట్టు వాళ్ళు చెప్తున్నారు. అసలు అవి వాళ్ళు చెప్తుంటే మీకు ఎలా అనిపిస్తుంది? అసలు సొసైటీలో రక్త సంబంధాలు, ప్రేమ బంధాలు, ఆత్మీయత, కుటుంబ బంధాలు మొత్తం కూడా కాలిపోతున్నాయి సార్. ఆ కుటుంబాలు వీడి దూరంగా వెళ్ళిపోతున్నాయి. ఎప్పుడైతే కుటుంబాలు దూరంగా వెళ్ళిపోయి బంధాలు తెచ్చుకుంటున్నాయో ఈ దేశ నాశనానికి కాదు. కుటుంబాలు బలంగా ఉంటే భారతదేశం బాగుంది. అన్నకు తమ్ముడు లేడు, తమ్ముడికి అన్న లేడు, అక్కకు చెల్లి లేదు, చెల్లికి అక్క లేదు. 10 మంది పిల్లల్ని ఇద్దరు పోషిస్తున్నారు తల్లిదండ్రులు. 10 మంది కలిసి వాళ్ళని పోషించట్లేదు. ఇందాక చెప్తుంటే నాకు వచ్చేసింది అనమాట.
వాళ్ళు కొడుకులు కోళ్ళు కుమారులు ఉన్నా సరే ఆస్తులు ఉంటాయి వాళ్ళకి, ఎంతో సంపాదించి అందరూ ఎంప్లాయీస్ కానీ వాళ్ళు ఉంటారు కదా. అసలు వాళ్ళు చెప్తుంటే నా కన్నీళ్ళు వచ్చేస్తాయన్నమాట. వాళ్ళు చూడకపోవడానికి ఎంత ఇది ఉన్నా మీరు ఇంతమంది ఎలా పోషించగలుగుతున్నారు అనిపిస్తుంది నాకు. వాళ్ళు టాబ్లెట్తో సహా అందిస్తాము. టాబ్లెట్స్ ఇంజెక్షన్స్ ప్రైవేట్ డాక్టర్స్ని పిలిపించి మరి మీరు చూపిస్తున్నారంటే అసలు ఎంత జాలి హృదయం. కానీ ఆ హృదయానికి మేము ఒకసారి హ్యాట్సప్ చేస్తున్నాం అన్నమాట. ఏంది సార్, ఎక్కడైతే మనం ప్రేమలకు దూరం అవుతున్నామో మనం నాగరికతకు దూరం అవుతున్నాం. ఎక్కడైతే బంధాలు విడిపోతున్నాయో ఆ దేశ ప్రగతికి నాశనం చేస్తున్నాయి. ఒక కుటుంబంలో ఇంటికి పెద్దవాడు ఉంటాడు, వాడు ఏ బాధ్యత ఉండదు, ఆంబోదులా తిరుగుతుంటాడు. ఇంత పెద్ద కుటుంబానికి పెద్ద కొడుకు బాగుంటే కుటుంబం మొత్తం బ్రహ్మాండవాడు. ఇంటికి పెద్ద కొడుకు బాధ్యత తీసుకుంటే కుటుంబం మొత్తం బాధ్యత తీసుకుంటుంది. రోల్ మోడల్ పెద్ద కొడుకు. ఇంటికి పెద్ద కొడుకే తండ్రి అంత తోడైపోయి తల్లిదండ్రులను విస్మరిస్తుంటే మిగతా వాళ్ళు ఏం సాధిస్తారు? ఇంకా కుటుంబాలు విచ్ఛిన్నమైపోతున్నాయి. కుటుంబాలు ఎందుకంటే ఇక్కడికి వచ్చే ఒక్కొక్క అనాథకు ఒక స్టోరీ ఉంటుంది. వీళ్ళందరూ అనాథలు కాదు, అనాథలను చేశారు వాళ్ళని. పెద్ద పెద్ద కుటుంబాలు డీల్ చేసి పెద్ద కుటుంబాలు, ఎంతోమందికి ఆహారాన్ని అందించిన కుటుంబాలు, ఎంతోమంది కూలీలను పోషించిన కుటుంబాలు, రైతువారి విధానాలు ఉండి ఎంతోమంది అలా ఆకలి అల్లాడేవాళ్ళు కడుపుని మన కుటుంబాలు వాళ్ళ అనాథాశ్రమాలు ఎత్తుక్కుంటూ ఇలా వృద్ధాశ్రమాలు ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. వృద్ధుల్ని పోషించడం కూడా చెప్తున్న ఫ్రాంక్ ఇవాళ భారం అయిపోతుందండి. రేపు పొద్దున్న మా పరిస్థితి కూడా అలా వస్తుందని చెప్పేసి ఎదుటి వ్యక్తి కూడా ఆలోచించట్లే. ఏం లేదు సార్, ప్రతిదీ మనం ట్రైన్ చేసేదాన్ని బట్టి ఉండదు సార్. అసలు ఇప్పుడు జాతి కుక్కల పేరు ఉన్నాయి. ఆ కుక్క 50 లక్షలు, 50,000, ₹1,00,000, ₹2,00,000 పెట్టి తెస్తున్నారు. దానికి నెల మెయింటెనెన్స్ ₹20,000. కుక్కను పోషించడానికి 20 నుంచి 30,000 పెడుతున్నారు తప్ప తల్లికి ఒక గుప్పెడు మెతుకులు పెట్టడానికి ఇష్టపడలేదండి. గుప్పెడు మెతుకులు అంటే ఇక్కడ చూడండి, అసలు కని పెంచి పోషించి 9 మాసాలు మోసి పెంచి తినక ఎండనక వాననక రేయనక కష్టపడి సాధించి మొత్తం పోగేసి వీళ్ళకి ఇస్తే చివరికి వీళ్ళ బతుకులు కుక్క కన్నా హీనంగా అయిపోయినాయి. అది అందుకనే మీరు ఈ ఫొటోస్ పెట్టి చెడు వినుకు, చెడు చూడకు, చెడు మాట్లాడకు ఆ మొత్తం ఉంది కదా. ఏది ఫస్ట్ వచ్చేసి చెడు వినకు, చెడు చూడకు, చెడు మాట్లాడకు. ఫొటోస్ కూడా చాలా బాగా పెట్టారు మీరు. ఏదంటే వీళ్ళకి వచ్చిన వాళ్ళు కూడా ఈ ఫోటోల ద్వారా తెలియజేయాలనేది ఒక ఉద్దేశంతో పెట్టినట్టున్నారు. అది ఏంటంటే అసలు మీ ముందు మీకు ఏం చెప్పాలంటే ఒక ప్రజలకి కూడా ఒక మార్గదర్శనం. భారతదేశంలో ఇలా వృద్ధాశ్రమాలను నడిపి ఇప్పుడు కొంతమంది డొనేట్లు చేపించేసి లేకపోతే డబ్బులు కట్టించుకొని అలా చేస్తుంటారు. కానీ మీరు ఒక స్వచ్ఛందంగా ఒక వృద్ధాశ్రమం నడపడం అనేది చాలా మంచి పరిమాణం అనమాట. అది కూడా ఒక బాబా మెట్టలో. అసలు ఇక్కడ ఎంతమంది వచ్చినా సరే, ఒక 500 మంది వచ్చినా 1000 మంది వచ్చినా సరే ఇక్కడ చాలా ప్రశాంతమైన అసలు అది దానికి మనం అలా చూడండి. వాళ్ళ బాబా మెట్లో కూడా మీరు శివుడు గుడి, శివుడు ఫోటోలు కానీ హిందూ పూజలు చేస్తున్నారు. ఇప్పుడు వాడు కల్చర్ అది, దాన్ని నేనెవరు వద్దంటానికి. కానండి కొన్ని బాబాలు ఉండే చోట అయితే మీరు హిందూ దేవుళ్ళు పూజించవద్దు లేకపోతే క్రిస్టియన్ పూజించవద్దు అనేది కొన్ని చోట్ల ఉంటాయి, నిబంధనలు ఉంటాయి. కానీ ఇక్కడ అది కనిపించట్లేదు. మానవత్వం ఇక్కడ మాకు కావాల్సింది, మనిషి కావాలి ఇక్కడ మాకు. కుల మతాలు ఇక్కడ తావులేదు సార్. జాతులు రెండే మా దృష్టిలో, ఆడోళ్ళు మగోళ్ళు. ఇంకో జాతిని మేము చూడం. హిందూ సాంప్రదాయ దహన సంస్కారాలు కూడా నేను చేశాను. ఆయన మాట తీసుకున్నాను, ఆయన చేతిపై చేసుకున్నాడు. మీరు చేయాలి పెట్టాలన్నా కానీ చెప్పేలోపు చెప్పాడు, చేయక తప్పలా ఆయన చేశాను. ఓకే, మీతో చేయించుకున్నారు. వాళ్ళ కుమారులు ఉన్నా బయట వాళ్ళు ఉన్నా ఎవరు లేరు. అనాథ అంటే వాళ్ళకి ఇప్పుడు చేశారు అంతే. సొసైటీ బిడ్డలు అనాథం చేస్తారు. బిడ్డలు వాళ్ళ బిడ్డలు ఉన్నా సరే కానీ మీకు అది ఏంటంటే రుణానుబంధం సరే కదా, రుణబంధం అనుకోవడం ఏంట అసలు. అది దీనికి మీరు మీ గొప్ప హృదయానికి ఒక సాక్షాత్తు నిలుస్తు అనమాట. లేదు సార్, మనిషిని చూస్తాం మేము. ఇక్కడ మతాలు అవన్నీ చూడం సార్. మేము మనిషిని చూస్తాం, మనిషిని ప్రేమిస్తాం, ఆయన బాధలను పంచుకుంటాం. మేము చేయగలిగినంత చేస్తాం, మేము ఎంత చేయగలిగితే అంత చేస్తాం. మనిషి ఉన్నప్పుడే ఏమన్నా చేయాలి సార్. జీవితం దాటిపోయాక చేసేది ఏమన్నా సార్. జీవితం దాటిపోద్ది,
ఈ యొక్క సత్యాన్ని కుటుంబాలు మర్చిపోతున్నాయి. ఈ సత్యాన్ని. ఈ ఇంటర్వ్యూ మీ మాటలు విని ఇంటర్వ్యూస్ ద్వారా ఒక్కళ్ళు మార్చి చెందిన నేను సక్సెస్ అయినట్టు. ఆ, లేదు సార్, బంధాలు బాగుండాలి. ఇంటికి పెద్ద కొడుకుగా ఉన్న ప్రతి వ్యక్తి బాధ్యత మోయాల్సిందే. ఓకే బాధ్యత మోయాలి. ఎందుకు మోయాలి? వెనక కుటుంబం ఉంది, ఓకే. చిన్నవాళ్ళు ఉన్నారు. నాకేం పట్టినట్టు బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్నా? బాధ్యత తీసుకోవాలి. వెనక ఉన్నవాళ్ళు ఆదర్శం అవ్వాలి. ఆ కుటుంబాలు బలంగా ఉంటాయి. ఇవాళ అన్నదమ్ములు అభిప్రాయంగా చెప్తున్నాను, అన్నదమ్ములు అక్క చెల్లెలే సరిగ్గా వాళ్ళు ఎవరికి వాళ్ళు అవి చేసి తల్లిదండ్రులు అనాథలు చేస్తున్నారు. అసలు ఏంటంటే ఆస్తుల కోసం తల్లిదండ్రులు అవసరం, కానీ అదే చెప్పింది నేను. వాళ్ళు వృద్ధాప్యంలో వచ్చిన తర్వాత చూసే వాళ్ళు కూడా వాళ్ళు కరువుతున్నారు. చివరి సంతకం వరకు అసలు ఎలా ఉందంటే, మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలన్న పదానికి కరెక్ట్గా ఫోకస్ అవుతుంది సార్. అది సత్యం అవుతుంది. అది చివరి సంతకం వరకు వీళ్ళ బాధ్యత, వీళ్ళ మీద ప్రేమ ఉంటుంది, పేరెంట్స్ మీద. ఆ ఒక్క చివరి సంతకం పెట్టేస్తే ఇక అయిపోయినట్టే, ఇక సంబంధం లేదు. ఇదండి మన ఖలీల్ సారు నిర్వహించే వృద్ధాశ్రమం. ఈ వృద్ధాశ్రమంలో అసలు ఆయన చేసే సేవా కార్యక్రమాలు చూస్తుంటే ఒక పెద్ద పెద్ద వృద్ధాశ్రమాలు కూడా పనికి రాకుండా అసలు ఎంతో ఈ ముఖ్య ఆయన ఉద్దేశం ఏంటి అనేది కూడా వాళ్ళు ప్రత్యేకంగా చెప్తున్నారు. అసలు ఈ పచ్చదనంలో ఈయన చేసే సేవా కార్యక్రమాలు, అక్కడ బాబా మెట్లో చేసే సేవా కార్యక్రమాలు కానీ ఇక్కడ వస్తే కానీ తెలుస్తుంది అందరికీ. మీరు కూడా ఒకసారి ఈ వృద్ధాశ్రమానికి విజిట్ చేయండి, ఇక్కడ చూస్తూ ఉండండి.